హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ర 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 మీకే వందనాలు. కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ పరిశుద్ధాత్మ దేవ తండ్రి, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం తండ్రి. రండి దేవ తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి నాయన. మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీర్వాదాన్ని ఆహ్వానించుకుంటున్నాం. యేసయ్యా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. గత వారం అంతా తండ్రి మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటాం. పరిశుద్ర మహోన్నతుడ, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిపించబోతున్నవాడా మీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయన. తండ్రి తండ్రి దేవాది దేవా తండ్రి, పరిశుద్ర 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 మహోన్నతుర మహోన్నతుర, స్తుతి స్తోత్రములు నాయన. మా స్తుతుల మీద ఆశీలు కామని మీ యొక్క పరిశుద్ధాత్మతో మా అందరిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం. మీ యొక్క రక్తాన్ని ప్రతి ఫ్యామిలీ మీద మీ యొక్క రక్త అగ్ని కంచెన వేసుకుంటున్నాం నాయన. తండ్రి మీ యొక్క పరిశుద్ధ సన్నిధి మా మధ్యలోకి ఆహ్వానించుకుంటూ తండ్రి వాక్య భాగం ద్వారా మీ ఆత్మస్వరం ద్వారా మీరు మాతో నాతో అందరితో మాట్లాడి తండ్రి ఈ ప్రోగ్రాం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
నీకంటే కనులు ఎవరయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా నీకంటే కనులు ఎవరయ్యా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ సకుడా నా ప్రాణ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ సకుడా నా ప్రాణ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ సకుడా నా ప్రాణ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ సకుడా నా ప్రాణ స్నేహితుడా బంగారు తండ్రి నా యేసయ్యా నీకంటే కనులు ఎవరయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా నీకంటే కనులు ఎవరయ్యా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఓ రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోనే ఆరాధించదము ఆరాధించదము ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు
सत्यस्वरूपी सर्वान्तर्यामी सर्वाधिकारी మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు ఊరంటి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోనే ఆరాధించదము ఆరాధించదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు నా ప్రభునే నీ పూజించేదన్ హల్లెలూయా 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 సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు ఓ రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రాజు ఆ ప్రభునే నే పూజించేదన్ హల్లెలూయా 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 హల్లెలూయా.
adore is in you. Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm away. Lord, have your way in me. Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm away. Lord, have your way in me. This is my desire, to honor you, Lord, with all my heart. I worship you. All I have within me, I give you praise. And all that I adore is in you. Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm away. Lord, have your way in me. Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm away. Lord, have your way in me. Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm awake. Lord, have your way in me. Lord, I give you my heart, I give you my soul. I live for you alone. Every breath that I take, every moment I'm awake. Lord, have your way in me. Lord, have your way in me. Hallelujah, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. Hallelujah, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను.
స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. హల్లెలూయా స్తుతి మహిమ నీకే తండ్రి, మీకే దేవ. హల్లెలూయా స్తుతి మహిమ మహిమ మీకే ప్రభువా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా స్తుతుల మీద ఆశీనులై ఉన్న మా ప్రభువా మీకే వందనాలు స్తోత్రములు నాయన. మీ యొక్క సన్నిధి మా మధ్య ఉంచినందుకే మీకే వందనాలు స్తోత్రములు. మహోన్నతుడా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనాకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా, వాక్య భాగంలోకి మేము వెళ్ళొచ్చి ఉండగా నా తండ్రి, మీ వాక్యం ద్వారా, మీ ఆత్మస్వరం ద్వారా మీరు మాతో నాతో అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి వాక్య గ్రహింపును, వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం దయచేయమని వేడుకుంటున్నాం. నీ యందు భయభక్తి గల ఆత్మను ప్రతి గృహంలో ఉంచమని వేడుకుంటున్నాం. మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో ప్రతి ఒక్కరి మీద నింపమని వేడుకుంటున్నాం నాయన. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతను అందించిన మా యేసయ్య, ప్రతి ఒక్కరికి అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే స్వస్థత వచ్చును గాక యేసు నామములో తండ్రి. మీ యొక్క రక్తంతో ఇప్పుడే ప్రతి గృహం మీద రక్త అగ్ని కంచెన వేసుకుంటున్నాం నాయన. ప్రతి ఫ్యామిలీ మీద మీ యొక్క రక్తపు అగ్ని కంచెను వేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో మీ యొక్క ఆత్మతో నింపి తండ్రి, ప్రతి ఒక్కరు వాక్యాన్ని వినే తండ్రి, పాటించే వారు ఉండుటకు మీ కృపను చూపించమని వేడుకుంటున్నాం నాయన. మీరే తండ్రి ప్రోగ్రాం అంతటికి మీరే అధికారిగా ఉండి నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మహాదేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని సురక్షితంగా సంరక్షించి కాపాడి స్వస్థతలను అలాగే దేవుని యొక్క కృపలను మనల్ని భద్రపరుస్తున్నారు. కాబట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని యొక్క ఉద్దేశాలను గురించి ఆలోచన చేస్తే, లేఖనాలను గురించి మనం ఆలోచన చేస్తే, ఏది కూడా ఈ భూమి పైన దేవుడు వ్యర్థముగా లేదా వృధాగా పాడైపోవటానికి దేవుడు ఒప్పుకోవటం లేదు.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది కరోనా ప్రభావంతో, కరోనా వైరస్ తోటి చనిపోతున్నారు. దేవునిని తెలుసుకోకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, దేవునిలో కాకుండా లోకములో మరణించినటువంటి వారందరూ కూడా వ్యర్థమైనటువంటి మరణాన్ని వారు మరణించినట్లుగా లేదా మరణాన్ని అనుభవిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే వారి యొక్క మరణము ఎందుకు పనికి రాకుండా పోయింది. అయితే నీతిమంతుని మరణము జ్ఞాపకంలో ఉంటుందట. నీతిమంతుడు మరణించినా కూడా యుగయుగాలు దేవునితోటి జీవించేటువంటి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకి వ్యర్థపరచకుండా, అంటే ఏది కూడా వ్యర్థము చేయకుండా, అంటే పాడు చేయకుండా లేదా ఊరికే వదిలేయకుండా దేనినైనా సరే వాళ్ళు విడిచిపెట్టడాన్ని యేసయ్య అంగీకరించలేదు. అంటే ఎలా అంటే అక్కడ వారు ఏమి చేస్తూ ఉన్నా కూడా ఆ చేస్తున్నటువంటి పరిచర్యలో కానీ పనిలో కానీ ఏదైనా ఒక వస్తువు కానీ లేదా ఒక ఆహార పదార్థములు కానీ ఏదైనా సరే ఆయన వాటిని పోగు చేసి జాగ్రత్తగా భద్రపరచమని చెప్తూ ఉండేవారు. యోహాను సువార్త 6వ అధ్యాయము మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క స్వరాన్ని, అంటే తన యొక్క ప్రసంగాన్ని వినటానికి వచ్చినటువంటి అనేక మంది ప్రజలు 3 దినాల పాటు ఆయనతోనే ఉండి ఆ తరువాత వారు బయలుదేరి వెళ్ళవలసినటువంటి సందర్భంలో యేసయ్య వారు 3 దినాల నుంచి మన దగ్గర ఉన్నారు కాబట్టి మార్గ మధ్యములో మూర్ఛపోతారేమో, కాబట్టి వారికి ఏదైనా తినటానికి ఇవ్వండి అని శిష్యులతో ఆయన తెలియజేశారు. శిష్యులు మన దగ్గర ఇంతమందికి సరిపోయేటువంటి ఆహారం లేదు అని అంటే యేసయ్య అన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కొద్దిపాటి రొట్టెలను ఆ చేపలను నా దగ్గరికి తీసుకుని రండి అనగానే వారు అవన్నీ కూడా ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. 5 రొట్టెలు ఆ 2 చేపలని ఆయన దీవించి ఆశీర్వదించి అందరికీ వడ్డించమని చెప్పారు. అందరూ తినేశారు, పనంతా అయిపోయింది. చక్కగా వాళ్ళందరూ కూడా తృప్తిగా భోంచేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుని పిలిచి ఆయన వారితో ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారు తృప్తిగా తినిన తరువాత, యోహాను సువార్త జాన్ 6th chapter 12th and 13th verses, యోహాను సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయూ నష్టపడకుండా, అందరూ తినేసిన తరువాత నష్టపోకుండా చూడండి అంటున్నాడు. ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. అంత భోజనం అయిపోయింది. సహజంగా మనం కూడా భోజనాలు పెడుతూ ఉంటాం. మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఆ పని వారికో, పక్కన వాళ్ళకో, లేదా చుట్టుపక్కల వాళ్ళకో వాళ్ళందరినీ పిలిచి వారికి పంచిపెట్టేస్తూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అందరూ తృప్తిగా తిని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముక్కలను ఆయన నష్టపరచవద్దు, వాటిని పోగు చేయండి, వాటిని జాగ్రత్త పరచండి అని చెప్తున్నాడు. ఎందుకు ఆయన మాట మాట్లాడుతున్నారంటే ఏది కూడా ఈ లోకంలో దేవుని చేత సృష్టించబడినటువంటిది ఏది కూడా వ్యర్థమైపోవటానికి, వృధాగా పోవటానికి, నష్టపోవటానికి యేసయ్యకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సత్యమును తెలుసుకొని సత్యాన్ని వెంబడించి దేవుని వద్దకు, అంటే పరలోకానికి ఎక్కిపోవాలని ఆయన ఆశపడుతున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. రకరకాల వార్తలు వినవలసి వస్తూ ఉంది. ఏమిటంటే అసలు కరోనాతో చనిపోతున్నారో లేదా డాక్టర్ల యొక్క దుర్బుద్ధి లేదా దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల చనిపోతున్నారో కూడా కొంతమంది మరణాన్ని గురించి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్స్లో బయలుపడుతున్నాయి. అయితే విషయం మనం గమనించవలసింది ఏమిటంటే ఎవరైతే సత్యాన్ని గ్రహించకుండా మరణించారో, ఏదో కరోనా వల్ల కానివ్వండి లేదా ఏదో ఒక మరణం వారికి గనక సంభవించినట్లయితే వారి జీవిత కాలమంతా కూడా ఈ భూమిపైన జీవించి 60, 70, 80 సంవత్సరాలు జీవించి దేవుని తెలుసుకోకుండా గనక చనిపోయి ఉన్నట్లయితే వారి యొక్క జీవితము వృధాగా వ్యర్థమైపోయినట్లుగా పరిగణించబడుతుంది. దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు. దేవుడు ప్రతి ఒక్కరూ కూడా నష్టపోకుండా, అంటే ఆయన ద్వారా ఏదైతే ఈ భూమిపైన సృష్టించబడటం జరిగిందో, అంటే మనుష్యులు కానివ్వండి
లేదా ఈ భూమిపైన ఉన్నటువంటి ఏదైనా సరే, మొక్కలు, నదులు, సముద్రాలు, వాటికి ప్రతి దానికి కూడా ఆయన యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది వస్తువే కావచ్చు, జంతువే కావచ్చు, పక్షే కావచ్చు, వృక్షాలే కావచ్చు, మనుషులే కావచ్చు, వీళ్ళందరి విషయమై దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏది కూడా వృధాగా పోవటానికి దేవుడు అంగీకరించాడు. అక్కడ రొట్టె ముక్కలు అందరూ తినివేసిన తర్వాత అందరూ తృప్తిగా తిన్నారట. తర్వాత మిగిలిన ముక్కలు మీరు పారవేయొద్దు, విడిచిపెట్టవద్దు, వాటిని గంపలకెత్తమని యేసయ్య వారిని ఆజ్ఞాపించారు. ఇటువంటి సంఘటన మరొక సందర్భంలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారు భోజనము చేసిన తర్వాత మిగిలిన మొక్కలను ఎత్తమనగా అక్కడ కూడా 7 గంపలు వారు ఎత్తినట్లుగా కనిపిస్తుంది. ఎందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని శిష్యులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారనంటే ఆయన దేనిని పోగొట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. మనుష్యులను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడని, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించారని, తానే స్వయంగా భూమి మీదకి వచ్చి ఆయన శరీరాన్ని ధరించుకుని ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి తద్వారా ఆ పరిశుద్ధిని రక్తము, ఆ పరిశుద్ధిని బలియాగం ద్వారా పాపులందరి యొక్క పాపములను కడగటానికి, పాపులందరినీ విడిపించడానికి, ఆయన పునరుద్ధానుడే ఏ విధంగా అయితే ఆయన తిరిగి లేచారో అలాగే ఆయనను విశ్వసించినటువంటి వారందరినీ కూడా వారు నశించిపోకుండా, వారి జీవితం వ్యర్థమైపోకుండా, వృధాగా పోకుండా వారందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళటానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. యేసయ్య ఆ విషయమై ఏమని మాట్లాడుతున్నారంటే, మనం ఆమోసు గ్రంథాన్ని చూసినట్లయితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఏమని వ్రాయబడుతుందంటే, యెహోవాని ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఈ లేఖనాలు మనం చాలా నిశితంగా పరిశీలన చేయాలి. దేవునిని ఆశ్రయించటము అనగానే ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికీ కూడా అందరికీ ఉన్నటువంటి ఒక మూఢ భక్తి ఏమిటంటే, నేను దేవునికి దండం పెట్టుకున్నాను, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. నేను దేవునికి నా సమస్యను తెలియజేశాను, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. నా రోగం గురించో, నా అవసరత గురించో, నా అప్పుల గురించో, నాకు కావలసినటువంటి ఉద్యోగం గురించో, వివాహం గురించో నేను నా దేవునికి తెలియజేశాను, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. కానీ ఇక్కడ ఆమోసు గ్రంథంలో తెలియజేయబడుతున్నటువంటి మాట, యెహోవాని ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. నువ్వు ఈ భూమి మీద జీవించాలి అనంటే, నీ జీవితము వ్యర్థమైపోకుండా ఉండాలనంటే, వృధాగా నాశనం అయిపోకుండా ఉండాలి అనంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలట. దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా నువ్వు బ్రతుకుతావు అని ఇక్కడ మాట్లాడు. దేవుని ఆశ్రయించడం అంటే ఏమిటో కూడా మనం ఆలోచించాలి. దేవుని ఆశ్రయించినటువంటి వారు వారి అవసరతలు తీర్చబడతాయని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. దేవునిని ఆశ్రయించినటువంటి వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని ఉద్దేశానికి అనుగుణంగా జీవించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ప్రవర్తనల గురించి ఆలోచించాలి. దేవుని ఉద్దేశాలను గురించి తెలుసుకోవాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని పట్ల విశ్వాసముతోటి తన జీవితం అంతా కూడా తాను దేవుని వెంబడించేటువంటి స్థితిలో ఉండాలి. ఆశ్రయించటము అనగానే ఏదో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి మనము 2 చేతులు ఎత్తి దండము పెట్టుకొని, లేదా అక్కడ మనం సమర్పించవలసినటువంటి కానుకనో లేదా నైవేద్యాన్ని సమర్పించి నేను చేయవలసింది చేశాను, దేవుడు చేయవలసింది చేస్తాడు అనే ఉద్దేశంతోటి లోకమంతా కూడా భక్తిలో కొనసాగుతుంది. ఇది మోసపూరితమైనటువంటి భక్తి. ఇక్కడ దేవుని లేఖనాలు మాట్లాడుతున్నాయి, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయను. ఈ లేఖనాలలో ఉద్దేశం ఏమిటంటే, దేవునిని ఆశ్రయించకపోతే ఆయన ఉగ్రత వారి మీద వస్తుంది. అయితే దేవునిని ఆశ్రయించడం అంటే మనం గ్రహించాలి. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, దేవునిని ఆశ్రయించటము అని అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి చూస్తే దేవునిని ఆశ్రయించడం అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమని వ్రాయబడుతుందంటే, ప్రస్తుతం మన ముందున్నటువంటి దినములు చెడ్డవి గనుక నువ్వు ఆశ్రయించడం అని అంటే పరిస్థితులు నీకు క్రిటికల్గా ఉన్నాయి, కష్టంగా ఉన్నాయి. నువ్వు బయటికి వెళితే ఇంటికి సురక్షితంగా వస్తావో రావో తెలియదు.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా ఇంతకుముందు 14 రోజులు టైం ఇచ్చేదట, ఇప్పుడు 3 రోజులే టైం ఇస్తుందట. 3 రోజులకే లంగ్స్ పూర్తిగా పాడవుతున్నాయట. అంటే రోజు క్రొత్త వార్తలు వింటూ ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అంటే దినములన్నీ కూడా చెడ్డవిగా మనకు కనబడుతున్నాయి. బయటికి వెళ్ళాలంటే భయం, లోపలికి రావాలంటే భయం, బయట నుంచి వస్తువు తెస్తే భయం, బయట నుంచి వ్యక్తులు ఎవరైనా వస్తే మనం భయపడుతున్నాం. దినములు కష్టంగా ఉన్నాయి. మనమందరం కూడా, అంటే ఏ ఒక్కరు కూడా ఈ దినాలు మంచి దినాలు అని చెప్పడానికి అవకాశం లేదు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, దేవుని ఆశ్రయించడం అంటే ఏమిటో మనం పరిశీలించవలసినటువంటి అవసరం. మనము సమయాన్ని వృధాగా పోనివ్వకుండా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ 2 నెలలు పెడితే 2 నెలల్లో టీవీలో వచ్చిన సీరియల్స్ అన్నీ చూశారు, టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ చూశారు, టీవీలో వచ్చిన సినిమాలన్నీ చూశారు, వార్తలన్నీ చూశారు. వార్తలు చూసి ఆ వార్తల్లో వస్తున్నటువంటి ఆ యొక్క సమాచారం అంతా విని వాటిని బట్టి భయపడి వేడినీళ్ళు తాగి భయంకరమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇంకా రకరకాలైనటువంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. ఇక్కడ దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే సమయమును పోనీయక, మనం సమయాన్ని వృధాగా పోనివ్వదు. యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని వృధాగా పోనివ్వద్దంటున్నారు. మనల్ని ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. మనము మన సమయాన్ని వృధాగా వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. నువ్వు దేనికి టైం ఇస్తున్నావో గుర్తించి, నువ్వు ఇస్తున్నటువంటి సమయము దేవుని వాక్యానికి కాకుండా, దేవునికి కాకుండా ఇంకా దేనికి నువ్వు ఎక్కువ సమయాన్ని వెచ్చించినా కూడా నీ సమయము వృధాగా పోయినట్లే, నువ్వు నీ జీవితాన్ని వృధాగా పాడు చేసుకుంటున్నట్లే. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకుంటావు? దేవుని సన్నిధిలో గడపటానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. లేఖనాలను ధ్యానము చేయడానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. దేవుని స్వరాన్ని వినటానికి నువ్వు సమయాన్ని కేటాయించాలి. గడిచిన వారం మనం చెప్పుకున్నాం, దేవుని యొక్క స్వరాన్ని ప్రతిరోజు కనీసం ఒక చిన్న మాట అయినా సరే మనం విని ఆ మాటను ధ్యానించి ఆ మాట ప్రకారము ఆ రోజంతా కనుక మనం కొనసాగగలిగినట్లయితే దేవుని సహాయం చేత మనం నడిపించబడతాం. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, ఏదో ఒక విధంగా సమయాన్ని గడిపి ఆ రోజు ముందుకు వెళితే చాలు అనుకుంటున్నారు తప్ప, ఈరోజు నేను ఏమి చేశాను, ఈరోజు ఏమి నేర్చుకున్నాను, ఈరోజు నేను నా యొక్క భవిష్యత్తుల గురించి ఏమి ఆలోచన చేశాను, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నేను మరణించిన తర్వాత కూడా జీవించడానికి నాకేమైనా ప్రణాళిక ఉందా, ఆ ప్రణాళికల గురించి నేను ఆలోచించానా, ప్రయత్నం చేశానా, ప్రార్థన చేశానా, వాక్యాన్ని ధ్యానించగలిగానా, నాలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేశానా, నాలో ఉన్నటువంటి మోసము, నాలో ఉన్నటువంటి దురాశ, వీటిని తీసివేయడానికి నేను ఏమైనా ప్రయత్నము చేశానా అని ఆలోచించేటువంటి వారు ఎవరు కనపడటం లేదు. దే యూస్ టు సింప్లీ వేస్టింగ్ దేర్ టైం. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దట్. మొబైల్ ఫోన్స్ ఎంత స్మార్ట్ మొబైల్ తోటి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామనంటే, మీరు ఒక్క వాట్సాప్ మెసేజ్ చూడటానికి మీరు మొదలు పెడితే యూ యూస్ టు స్పెండ్ మినిమం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మీకు తెలియకుండానే సమయం అయిపోతుంది. లేఖనాలు మాట్లాడుతున్నాయి, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టైం. ఎందుకనంటే వీఆర్ వెరీ క్లోజ్ టు ద ర్యాప్చర్. మనం దేవుని యొక్క రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. మనం సమయాన్ని పోగొట్టుకుంటే మన జీవితమే వృధాగా పాడైపోయేటువంటి అవకాశం. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని వృధాగా పోనివ్వటానికి ఇష్టపడటం లేదు. అందుకే ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు లేఖనాల్లో, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బహుశా జీవితం అంటే నువ్వు ఈ లోకంలోనే అనుకుంటున్నావేమో, రెండవ జీవితం కూడా అది పరలోకంలో యుగయుగాలు దేవునితో జీవించేటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జీవితం. నిన్ను ఆ జీవితంలో యుగయుగాలు ఆయనతో కలిసి ఉండేలాగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను ఈ భూమిపైన ఉంచి, నిన్ను ఈ భూమిపైన కొనసాగించి, నీకు కావలసిన కుటుంబాన్ని ఇచ్చి, డబ్బునిచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి, పరపతినిచ్చి, నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసి, నీకు జ్ఞానాన్ని ఇచ్చి, బుద్ధినిచ్చి, నీకు అవయవాలను ఇచ్చి, వీటన్నిటిని ఇచ్చింది దేనికేనంటే నువ్వు వ్యర్థముగా వృధాగా ఈ లోకంలో పాడైపోవటానికి కాదు. నువ్వు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దినములను నువ్వు గమనిస్తూ, ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు.
అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులంతా ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. తాగేవాడు తాగుతున్నాడు, వ్యభిచరించేవాడు వ్యభిచరిస్తున్నాడు, జోదమాడేవాడు జోదమాడుతున్నాడు. ఇప్పుడు జోదానికి కొత్త కోణం వచ్చింది. ఏమిటంటే ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా బెట్టింగ్స్. అంతకుముందు ప్యాకాట్ ఉండేది, దానికోసం ఒక క్లబ్ ఉండేది. ఇప్పుడు అది కాదు పరిస్థితి. ఎవడింట్లో వాడు కూర్చొని ఆన్లైన్లో బెట్టింగ్లు కట్టడం, ఇందులో డబ్బులు పోయినాయని చెప్పి సూసైడ్ చేసుకోవడం, భయంకరమైనటువంటి పరిస్థితి. ప్యాకాట ఆడమని మద్రాసు హైకోర్టు సినిమా యాక్టర్లందరికీ నోటీసులు ఇచ్చింది. వీళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారట, మీరందరూ మొబైల్లో ప్యాకాట ఆడమని. గ్యాంబ్లింగ్, జూదం. దానికి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్కి పార్టిసిపేట్ చేసిన ప్రముఖులందరికీ కూడా కోర్టు నోటీస్ ఇచ్చింది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, ప్రజలను పాడు చేయడానికి మీరు ఈ యొక్క వ్యాపార ప్రకటన ద్వారా వారిని త్రోవ తప్పిస్తున్నారు. మీరు వచ్చి సమాధానం చెప్పండి. ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, మన సమయం మన చేతిలో లేకుండా మొబైల్ మన చేతిలోకి వచ్చింది, మన సమయం మొబైల్కి వెళ్ళిపోయింది. మొబైల్ మనల్ని కంట్రోల్ చేస్తాం, టీవీ కంట్రోల్ చేస్తాం. పరిస్థితులు చాలా ఊహించటానికి అర్థం కానటువంటి పరిస్థితుల్లో పెడుతున్నాం. లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. నేను మొబైల్ ఫోన్కి అగెనిస్ట్గా మాట్లాడతాను. దానిని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేస్తున్నావా? దాన్ని ఎలా వాడుకోగలుగుతున్నావు? యూ కెన్ సీ. నువ్వు బైబిల్ వర్సెస్ కూడా అందులో చూడొచ్చు, దేవుని లేఖనాలు చూడొచ్చు. నీకు అర్థం కానిది ఏదైనా సరే అందులో నువ్వు సెర్చ్ చేసి యూ కెన్ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ డౌట్ అండ్ క్వశ్చన్స్. నీకు బైబిల్ గురించి అర్థం కాలేదా? దేవుని గురించి అర్థం కాలేదా? లేఖనాల గురించి అర్థం కాలేదా? దేవుని మాటలు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం కాలేదా? దేని గురించి నువ్వు అందులో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. కానీ నువ్వు దేనికి వాడుతున్నావో దయచేసి నువ్వు ఆలోచించు. నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా, లేదా అజ్ఞాని వలె? ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. నీకు స్వాతంత్రం ఇవ్వబడింది, నువ్వు దానిని ఎలా వాడుకుంటున్నావో. ఇవాళ ప్రతి ఇంటిలో, ప్రతి పిల్లవాడి చేతిలో మొబైల్ ఉంది. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్. ఏమి జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలకి సైట్ పెరుగుతుంది. పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. దినములన్నీ చెడ్డవి, మనం అంగీకరించాల్సిందే, ఇందులో సందేహం లేదు. అయితే లేఖనాలు ఏమైనా మాట్లాడుతున్నాయంటే, దినములు చెడ్డవి కనుక నువ్వు సమయాన్ని పోనివ్వదు. నీకు ఇవ్వబడినటువంటి సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం పొందుకుంటున్నావు, ఎటువంటి జ్ఞానాన్ని పొందుకుంటున్నావు, సత్యాన్ని గురించి ఆలోచించగలుగుతున్నావా, దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా, దేవుని ఉద్దేశం ఏమిటో నువ్వు గుర్తించగలుగుతున్నావా, దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో ఏ విధంగా వ్రాయబడి ఉన్నాయో వాటి ఉద్దేశం ఏమిటో నువ్వు గ్రహించగలుగుతున్నావా? అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే, ఏదో విధంగా తమ టైం పాస్ చేస్తున్నాం, ఏదో విధంగా సమయాన్ని గడిపిస్తున్నాం. టీవీ, మూవీస్, మొబైల్ లేదా పిచ్చాపాటి మాట్లాడుకోవటం, సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నాం. లేఖనాలు, దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకున్నట్లు మీరు ప్రయత్నం చేయగలుగుతారు. ఎందుకనంటే ఆమోసు గ్రంథంలో ఆయన ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు కోరకుండు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు మనతోటి చాలా స్పష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నిన్ను, నన్ను, నీ జీవితాన్ని, నా జీవితాన్ని తీసుకువెళ్ళి గోతులో బారేయకుండా, చచ్చిన శవం తర్వాత కూడా, అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనము పరలోక రాజ్యంలో ఆయనతో యుగయుగాలు మహిమ శరీరంతో కొనసాగాలని ఆశపడుతున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, నువ్వు శరీరంతో ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ప్రయత్నమే నిన్ను మరణించిన తర్వాత నీ స్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. నువ్వు శరీరంతో ఉండగా అజ్ఞానుల వలె నీ సమయాన్ని కనుక వృధాగా పాడు చేసుకుని మరణించిన తర్వాత అయ్యో నాకు ఈ పరిస్థితి వచ్చింది ఏంటి అని దుఃఖపడటం వల్ల ఉపయోగం లేదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని గద్దిస్తున్నాడు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, మనల్ని సరిచేసుకోమని చెప్తున్నాడు. ఆయన మనకి ఎంత నమ్మకస్తుడైనటువంటి దేవుడు అంటే, ఆయన మన కోసం, అంటే మనల్ని మనం రక్షించుకోలేమని మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని ఏమంటున్నాడంటే, మీరు ఆలోచించండి నా గురించి చాలు, మీరు ఆలోచించండి సత్యం ఏమిటో చాలు, మీరు ఆలోచించండి మీరు ఏమి ఆలోచన కలిగి ఉన్నారో, మీరు జ్ఞానంతో ఉన్నారో అజ్ఞానంతో ఉన్నారో, మీరు చీకటిలో ఉన్నారో వెలుగులో ఉన్నారో, మీ ఆలోచన మంచిదా చెడ్డదా మీరు ఆలోచన చేయండి.
నీ ఆలోచన గురించి నీ అభిప్రాయం ఏంటో నువ్వు గమనించగలిగితే నీ స్థితి ఏమిటో నీకు అర్థమవుతుంది. వెదర్ యు ఆర్ ఇన్ ద ఫూలిష్నెస్ ఆర్ యు ఆర్ ఇన్ ద గాడ్లీ విజ్డమ్. నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నావా, బుద్ధిహీనుడిగా ఉన్నావా నీకు అర్థమవుతుంది. నువ్వు ఆలోచన చేయకుండా నీ సమయాన్ని అలాగే వ్యర్థం చేసుకుంటూ వెళితే డేస్ విల్ గో ఆన్. నేను మా అపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆయన చూస్తూ ఉండేవాడిని. ఆయన హీజ్ అ చైన్ స్మోకర్. సిగరెట్ అయిపోయిన వెంటనే మళ్ళీ సిగరెట్ వెలిగిస్తాడు, సిగరెట్ అయిపోయిన వెంటనే సిగరెట్ వెలిగిస్తాడు. చాలా పెద్ద వయసు ఆయన. నాకేమనిపిస్తుంది అంటే ఆయన చూసినప్పుడల్లా, అరే ఇంత పెద్ద వయసు వచ్చింది దీనికి, ఈయన ఎందుకు ఇలాగా ఇన్ని సిగరెట్లు కాలుస్తున్నాడు? అది ఆరోగ్యానికి హానికరం, అది చెడ్డ అలవాటు అని అన్నీ తెలుసు, పెద్ద వయసు ఆయన. గడిచిన వారంలో ఆయన ఫోటో బ్యానర్ చూశాను రోడ్డు మీద, శ్రద్ధాంజలి. ముగిసిపోయింది ఆయన సమయం, వ్యర్థమైపోయింది. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ జీవితం కానీ నా జీవితం కానీ వ్యర్థముగా తిరిగి మట్టికి చేర్చబడకూడదు, వ్యర్థమైపోకూడదు, వృధాగా పోకూడదు. మనము మన సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరిస్థితులన్నీ పరిశీలించుకొని మనము దేవుని సన్నిధికి చేరుకోవాలి. అది దేవుని ఉద్దేశం. మనకివ్వబడినటువంటి శరీరాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ శరీరం ద్వారా దేవుని లేఖనాలను చూడాలి, దేవుని లేఖనాలను ధ్యానం చేయాలి. మన మనస్సులో, మన ఆలోచనలో, మన హృదయపు కోరికలలో, వీటన్నిటిలో కూడా దేవుని యొక్క లేఖనాలను గురించి మనము ఆలోచన, దృష్టి దేవునిపైనే మనం కనుక ఉంచగలిగినట్లయితే ఖచ్చితంగా మనము వ్యర్థమైపోకుండా, అంటే మన జీవితము వృధాగా పోకుండా దేవుని రాజ్యంలో స్థిరపరచబడి. ఆమోస్ గ్రంథంలో రాయబడుతుంది, చెడ్డ కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బుద్ధిమంతుడంట ఇష్టానుసారంగా తిరిగి, లేకపోతే వాడి ఇష్టానుసారంగా సమయాన్ని వ్యర్థపరుచుకొని ఊరికే పోయేటువంటి పరిస్థితి బుద్ధిమంతుడికైతే ఉండదట. వాడు ఏం చేస్తాడంట, వాడు జాగ్రత్తగా మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. పరిస్థితి మనకు కనపడుతూ ఉంది, ఇది దేవుని ఉగ్రత, ఇది దేవుని యొక్క క్రియ, ఇది భయంకరంగా ఉంది, ఇది కష్టంగా ఉంది. ఏంటి ఈ వైరస్, అసలు ఈ వైరస్కి ఇంతవరకు ఎందుకు వ్యాక్సిన్ రాలేదు, ఎందుకు మందు రాలేదు, ఇవన్నీ రకరకాల ఆలోచనలు మనలో అందరికీ ఉన్నాయి. కానీ ఇక్కడ లేఖనాలు ఏమైనా మాట్లాడుతున్నాయంటే వాడు మేలు వెతికేటువంటి ఆలోచనతో ఉంటాడంట బుద్ధిమంతుడు. వచ్చినటువంటి పరిస్థితి ఏమిటో నిశితంగా పరిశీలన చేసి తాను ఏ విధంగా ఉండాలో, అంటే తాను ఊరకయే, తాను దేవునిపైన ఆధారపడి, ఇఫ్ యూ కెన్ డిపెండ్ అపాన్ యువర్ గాడ్. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, యెహోవాను ఆశ్రయించండి. దేవుని ఆశ్రయించడం అంటే ఏమిటంటే, దేవునిని ఆశ్రయించినటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి చెడు ప్రవర్తన అంతటిని కూడా తొలగించుకొని దేవుని యొక్క ప్రవర్తనను అనుసరించి నడుచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు అని అంటే దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ప్రవర్తన ఎలా ఉంటుందో, దేవుడు నీ పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, దేవుడు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో, నీ యొక్క అలవాట్లు ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో, వీటిని గురించి నువ్వు తెలుసుకొని అప్పుడు వాటన్నిటిని కూడా నువ్వు సరి చేసుకొని ఆయన్ని ఆశ్రయించాలి. ఊరికే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను సమస్యలో ఉన్నాను, నాకు శ్రమలో ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేయండి అని అడిగితే దాన్ని ఆశ్రయించటము అనరు. అదేమిటంటే నీ అవసరం కోసం నువ్వు వచ్చావు, అది ఆశ్రయించడం కాదు. ఇక్కడ లేఖనాలు ఏమైనా మాట్లాడుతున్నాయంటే నువ్వు బ్రతకాలి అంటే ఆయన ఆశ్రయించాలి, నువ్వు బ్రతకాలి అంటే నీ ఆలోచన మారాలి, నువ్వు బ్రతకాలి అంటే నీ బుద్ధి మారాలి, నువ్వు బ్రతకాలి అంటే నీ చెడు ప్రవర్తన అంతా కూడా నువ్వు విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని, దుర్మార్గతను విడిచిపెట్టాలి. వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన ఆశ్రయించాలి. ఇవన్నీ నీ దగ్గర ఉంచుకొని ఆయన ఆశ్రయిస్తే దేవుడు నీ సమస్యకి పరిష్కారాన్ని చూపించలేడు. ఇక్కడ ఆశ్రయించటం అని అంటే నీలో మార్పు రావాలి. నీలో మార్పు వచ్చినప్పుడు నువ్వు బ్రతకటానికి అవకాశం ఉంది. బ్రతుకు అనేటువంటిది ఈ లోకంలో ఉన్న బ్రతుకు మాత్రమే కాదు, పరలోకంలో బ్రతికేటువంటి బ్రతుకు. ఈ లోకంలో నీకు దేవుడు ఎన్ని దినాలు నీ ఆయుష్ కాలాన్ని ఆయన ముందే నిర్ణయించాడో అన్ని దినాలు దేవుడు నిన్ను సురక్షితంగా నడిపిస్తాడు. నువ్వు మంచి చేస్తావా, చెడు చేస్తావా, అంటిల్ అన్లెస్ నీ యొక్క దినము వచ్చేంత వరకు ఆయన నీ గురించి మంచి కానీ చెడు కానీ ఆయన నీ గురించి మాట్లాడు. ఎందుకనంటే నీకు ఇవ్వబడినటువంటి దినములు ఉన్నాయి, ఆ దినములు సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు ఎటువంటి నిర్ణయాన్ని నీ పైన బలవంతంగా రుద్దడు. నీకు ఒక టైం ఇచ్చాడు, ఆ టైంలో యూ హ్యావ్ టు ప్రూవ్. నువ్వు రుజువు చేసుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు, దేవుని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి నడుచుకుంటున్నావా, లేదా నీ ఇష్టానుసారంగా అజ్ఞానులందరూ పోతున్నటువంటి మార్గంలో పోతున్నావా?
ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులందరూ ఎలా నడుస్తున్నారండి? పని చేయటం మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. పని చేయటం మానేసి ఆన్లైన్లో రమ్మి ఆడితే డబ్బులు వస్తాయని ఆడుతున్నారు. పని చేయటం మానేసి క్రికెట్ బెట్టింగ్లు కడుతున్నారు. నీకున్నటువంటి నీ ఉద్దేశం, నీ బాధ్యత అదేనా? యూ హ్యావ్ టు థింక్. దినములు చెడ్డవి గనుక, ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. అలాగు చేసిన ఎడల మీరనుకును చొప్పున దేవుడును సైన్యములకు అధిపతునకు యెహోవా మీకు తోడుగా నుండును. హల్లెలూయా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు చూస్తే అక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇది చెడ్డ కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టాలి. చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టాలి. చెడ్డ ఆలోచనలు విడిచిపెట్టాలి. చెడ్డ కోరికలను విడిచిపెట్టాలి. కీడు విడిచి మేలు వెతుకుడి. నీలో చెడు ఉంది అనంటే దాని ద్వారా వచ్చేది కీడే. నువ్వు మేలును వెతుకుతున్నావనంటే వీటిని విసర్జించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావనంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి, ఆశ్రయించాలి. మార్పు లేకుండా నువ్వు ఆయన ఆశ్రయించాను, దేవుడు నాకేమీ చేయలేదు అని అంటే అది నీ తప్పు కానీ దేవుని తప్పు కాదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనం గమనిద్దాం. అలాగూ చేసిన ఎడల, ఎలాగూ కీడును విడిచి మేలును వెతికేటువంటి పరిస్థితులను ఉన్నట్లయితే మీరు అనుకున్న చొప్పున నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దాని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతినకు యెహోవా మీకు తోడుగా ఉండను. నీకు దేవుడే తోడుగా ఉంటాడట. దేవుడే నీకు తోడుగుంటే నీకు కొదువు ఎలా ఉంటుంది? నీకు సమృద్ధి ఉంటుంది. ప్రతి అవసరత తీర్చబడుతుంది. ప్రతి సమయమందు దేవుడు నీ పక్షముగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఉంటాడా? ఎస్, ఈ విల్. దేవుడు ఈ సృష్టిలో అనేక మందితోటి చాలా సన్నిహితంగా వారితో ఉండి వారిని నడిపించినట్లుగా ఎన్నో ఉదాహరణలు. బైబిల్ గ్రంథంలో చాలా సంఘటనలు. ఎవరు దేవుని గురించి మాట్లాడినా ఆ దేవుడు చేసినటువంటి అద్భుతాలను గురించి మాట్లాడాల్సింది. అది ఎవరు దేవుడు, ఏమి దేవుడు అనేటువంటిది పక్కన పెడితే ఆ దేవుడు ఇలా చేశాడు, ఆ దేవుని యొక్క కార్యం ఇది, ఆ దేవుని యొక్క ఉద్దేశం ఇది అనేటువంటివి ఆయా గ్రంథాలలో వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ దేవుని లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే దేవుడు ఖచ్చితంగా వారికి తోడుగా ఉంటాడట. దేవుడు వారికి తోడుగా ఉండటం అనంటే దేవుడు వారితో సహవాసాన్ని, సన్నిహితత్వాన్ని, వారితో కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయబోతున్నాడు. దేవుడు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. కీడుని ద్వేషించాలి, మేలుని ప్రేమించాలి. ఆ విధంగా మీరు మీ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా కూడా ఆ ఉద్దేశాన్ని మాత్రమే కలిగి ఉండాలి. లోకమంతా ఎలా ఉంది? పక్కనింట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతూ ఉన్నా, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక సంతోషకరమైనటువంటి సంఘటన జరుగుతూ ఉన్నా వీళ్ళల్లో రకరకాలైనటువంటి అసూయలు మొదలవుతున్నాయి. బయటికి వెళితే ఒక ఆలోచన, లోపలికి వస్తే ఒక ఆలోచన. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, కీడుని ద్వేషించి మేలుని ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతునకు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి అందరూ కనికరించునేమో. మనం ఇటువంటి స్థితిలో ఉంటే దేవుడు బహుశా మనల్ని క్షమించి మనల్ని సురక్షితంగా ఉంచుతాడేమో అంటున్నాడు. దేవుడు మనల్ని కనీసం అంటే మన ప్రవర్తనను మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు తెలియజేయబడేటువంటి ఒక సత్యం ఏమిటంటే ఒక వ్యక్తి తానేమిటో, తాను దేని కొరకు ఈ భూమిపైకి వచ్చాడో, తన యొక్క ఉద్దేశం ఏమిటో ఆలోచించి దానిని తెలుసుకోవడానికి ప్రయత్నము చెయ్యగలిగితే ఆ వ్యక్తి దేవుని చేత అంగీకరించబడతాడట. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్మేట్. ఆలోచన అంటే ప్రయత్నం మొదలు పెడితే దేవుడు వారికి తోడుగుండి వారిని నడిపిస్తాడు. ఇక్కడ లేఖనాలు అదే మాట్లాడు, ఆయన అదే చెప్తున్నాడు. ఆయన ఎవరైతే ఆ విధంగా కీడుని ద్వేషించి మేలును ప్రేమించేటువంటి స్థితిలో ఉంటారో వారందరితోనూ దేవుడు ఉండి వారిని సురక్షితంగా సంరక్షించేటువంటి అవకాశం ఉంది అని అంటున్నాడు. దేవుడును సైన్యములకు అధిపతియు అయిన ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు. రోధన చేయ నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలుతురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోధన వినబడును.
యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారమే. లోకాన్ని గురించి దేవుని లేఖనాలు మాట్లాడుతున్నాయి. లోకం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇప్పుడు ఎలా ఉన్నారో, వారి మధ్యలోకి దేవుని యొక్క రాకడ వస్తే, దేవుని యొక్క సన్నిధి వస్తే, దేవుని యొక్క ఆ రాకడ వారి మధ్యలోకి వచ్చినప్పుడు వారికి కలిగేటువంటి నష్టం ఏమిటో ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి. దేవుడు వస్తే తెగులు వస్తుందట, దేవుడు వస్తే ప్రళయం వస్తుందట, దేవుడు వస్తే అగ్ని కుమ్మరించబడుతుందట. ఎందుకనంటే పాపులు ఆయన సన్నిధిలో ఉండలేరు కాబట్టి. కీడు చేసేటువంటి వారు, చెడ్డ స్వభావం గలవారు ఆయనతో కలిసి కొనసాగలేరు కాబట్టి ఆయన రాకడకు ముందే ఇక్కడ ప్రళయము, అగ్ని సమస్తము కూడా లయపరిచేటువంటి క్రియ జరగదు. నువ్వు ఆయన రాకడలో అనగా దేవుడు భూమిపైకి వచ్చేటువంటి సమయంలో నువ్వు కనుక కీడుని విడిచి మేలు చేయనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నట్లయితే దేవుడు బహుశా నీ విషయమై ఆలోచన చేసి నిన్ను నివసింపచేస్తాడేమో అంట. లేఖనాలు ఉద్దేశం ఏమిటంటే, దేవుని మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏ మాట మాట్లాడినా కూడా ఆ మాటకు నువ్వు ప్రతిస్పందించాలి, ఆ మాట ద్వారా నీలో మార్పు కలగాలి. ఇది దేవుడు నీ నుంచి ఆశిస్తున్నాడు. నువ్వు విన్నావు, మార్పు చెందకపోతే ఏమి ఉపయోగం? విని దానిని ఆచరించడానికి, అనుసరించడానికి ప్రయత్నము చేస్తేనే నువ్వు ఆయన్ని ఆశ్రయించినట్లు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. ఆశ్రయించటము అని అంటే కేవలం నోటి మాట ద్వారానో లేదా ఏదో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళో నువ్వు బ్రొక్కుబడి చెల్లించడం అనేటువంటిది ఆశ్రయించడం కాదు. యూ హ్యావ్ టు చేంజ్. నీలో మార్పు రావాలి, నీ పరిస్థితి మారాలి, ఆలోచన మారాలి, ఉద్దేశాలు మారాలి, కోరికలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ చూపు మారాలి, నీ వినికిడి మారాలి, నీ అలవాట్లు మారిపోవాలి. నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావో, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావో గుర్తించాలి. వ్యర్థమైపోతున్నటువంటి నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ఇక్కడ లేఖనాలు మాట్లాడుతున్నాయి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన నీకు ఏమి బోధిస్తున్నాడో దానిని నువ్వు గ్రహించి దానిని అనుసరించి నడుచుకోవడం ద్వారా నువ్వు ధన్యుడివిగా పరిగణించబడతావు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. దేవుని యొక్క శాసనాలు ఏం చెప్తున్నాయో, దేవుని యొక్క ఆజ్ఞలు ఏ విధంగా ఉన్నాయో, దేవుడు మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తున్నాడో, దేవుని ఉద్దేశంలో మనుషులు ఏ విధంగా జీవించాలి, ఎటువంటి అలవాట్లు కలిగి ఉండాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి లిమిటేషన్స్ అంటే ఎటువంటి నియంత్రణలో ఉండాలో వాటన్నిటిని గురించి ఇక్కడ తెలియజేయబడతాం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు. శాసనాన్ని ఎవరైతే అంటే దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే విన్నారో ఆ ఆజ్ఞను పూర్ణ హృదయముతో అంగీకరించి దానిని జరిగించడానికి, అంటే నువ్వు ఇది చెయ్యి అంటే చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అంటే చేయకూడదు. నీ పరిస్థితి ఏదైనా సరే, నీకెంత కష్టం అనిపించినా సరే, నీకెంత కోరిక కలిగినా సరే, ఆయన చెయ్యొద్దు అన్నది నువ్వు చేయకూడదు అంతే. నువ్వు ఆయన శాసనాన్ని గైకొన్నావా అని అంటే నువ్వు చెయ్యమన్నవి చెయ్యాలి, చెయ్యొద్దు అన్నవి చేయకుండా ఉండాలి. ఇది నీ జీవితంలో జరుగుతుందో లేదో దేవుడు పరిశీలిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు గుర్తిస్తున్నాడు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. ఇక్కడ రాయబడినటువంటి మాటను చూస్తే చాలా సంతోషంగా ఉంది. దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేటువంటి వారికి అవమానము కలగనేరదు. హల్లెలూయా. అవమానము కలగనేరదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని లేఖనాలను, దేవుని శాసనాలను, ఆజ్ఞలను నువ్వు గుర్తించాలి. వాటిని గ్రహింపులో ఉంచుకోవాలి, వాటిని ధ్యానం చేయాలి. వాటి ద్వారా నువ్వు గనక నడుచుకుంటూ ఉన్నట్లయితే అవమానం అనేటువంటిది నీకు కలిగేటువంటి అవకాశం లేదు. ఎందుచేత దేవుడు నీతో ఉన్నట్లే, దేవుని ఆజ్ఞను నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావనంటే దేవుడు నీతో ఉన్నట్లే, దేవుడు నీ మధ్యలో ఉన్నట్లే, నీతో కలిసి ఆయన పనిచేస్తున్నట్లే. ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి. దేవుని ఆజ్ఞను విన్నావు, దేవుడు వ్యభిచారం చేయొద్దన్నాడు, దేవుడు దొంగతనం చేయొద్దన్నాడు, దేవుడు మోసం చేయొద్దన్నాడు, దేవుడు అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు. నువ్వు ఈ మాటలు విని నువ్వు నడుచుకుంటున్నావనంటే నీ పరిస్థితులు ఆ పరిస్థితికి అంటే వ్యభిచారం చేయటానికి లేదా మోసం చేయటానికి లేదా ద్రోహం చేయటానికి, దొంగతనం చేయడానికి అవకాశము వచ్చినా నువ్వు చేయకుండా నిన్ను నువ్వు నియంత్రించుకునేటువంటి ఆ పద్ధతిని దేవుడు ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఆయన నిన్ను గుర్తించినప్పుడు, నువ్వు ఆ పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు
దేవునికి అనుగుణంగా నువ్వు ఉన్నప్పుడు నీకు అవమానము అనేటువంటిది నీ దగ్గరికి రాదట. నీకు, నీ కుటుంబానికి అవమానమే రాదు. హల్లెలూయా. ఎందుకనంటే లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే, దేవుని యొక్క సన్నిధి ఎవరితో అయితే ఉంటుందో, దేవుని సన్నిధి కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని ద్వారా నడిపించబడతారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆయా ప్రాంతాలలో కొనసాగుతూ ఉన్నప్పుడు, అంటే ఆయన ఈ భూమి పైన కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరుగుతుంటాయి. దేవుని సన్నిధి ఉన్న దగ్గర అద్భుతాలు జరుగుతాయి, ఊహించినటువంటి కార్యాలు జరుగుతాయి, గొప్ప మేలులు జరుగుతాయి, ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రం తెరవబడుతుంది, దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించబడుతుంది. దేవుని మాటలు వినగానే వారి ఆలోచనలలో మార్పులు వస్తూ ఉంటాయి, వారి ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. వారికి అంతకుముందు ఉన్నటువంటి ఆలోచన, అంతకుముందు ఉన్నటువంటి కోరిక, అంతకుముందు ఉన్నటువంటి వారి అలవాట్లు ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. పొట్టి జక్కయ్య అనేటువంటి వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నాడని, వాడు పొట్టిగా ఉన్నాడని మేడి చెట్టు ఎక్కి యేసయ్యను చూస్తున్నాడట. యేసయ్య వెంటనే ఆ వ్యక్తిని చూసి, జక్కయ్య రా అని పిలిచి, ఈరోజు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని ఆయన ఇంటికి వెళ్ళారు. అందరూ అనుకుంటున్నారట, ఇప్పుడు పచ్చి మోసగాడు, ఈయనేంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అని అనుకున్నారట. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆ ఇంటిలోకి వెళ్ళాడో, ఆ జక్కయ్య వెంటనే అంటున్నాడు, అయ్యా, నేను అన్యాయముగా ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నానో వారికి నేను 4 గింతలు ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తానంటున్నాను. దేవుని సన్నిధి ఎవరి మధ్యలోకి వస్తుందో వారు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా మార్పు చెందుతారు. ఇక్కడ లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే, ఆయనను ఆశ్రయించటం ద్వారా, అంటే నీలో మార్పు కలిగి ఆయన లేఖనాలను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క శాసనాలను, ఆయన ఉద్దేశాలను నువ్వు ఎప్పుడైతే అలవర్చుకొని వాటిలో నడుస్తుంటావో వారందరి విషయంలో కూడా దేవుడు వారితో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుండి చూస్తే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేయబడుతుంది. కాబట్టి ఇజ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష వస్తుంది. ఇందులో సందేహమే లేదు. నీ ప్రవర్తనను నువ్వు కాపాడుకుంటే నువ్వు మేలు పొందుకుంటావు. నీ ప్రవర్తనను నీ ఇష్టానుసారంగా నువ్వు విడిచిపెడితే, నీ ఇష్టానుసారంగా అంటే లోకం నిన్ను ఎటు తిప్పితాడు, ప్రజలు నిన్ను ఎటు తిప్పితాడు, నీ కోరిక నిన్ను ఎటు చూపిస్తాడు, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళుతూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే నీ ప్రవర్తనను బట్టి నువ్వే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. దేవునికి ఇందులో ఏమీ సంబంధం లేదట. ఎందుకనంటే నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఏది చేయాలంటే అది చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టాడు. హి హస్ గివెన్ యూ టైం. దేవుడు నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. మొదటి 10 సంవత్సరాలు బహుశా నీకేం తెలియకపోవచ్చు. 20వ సంవత్సరం వరకు బహుశా యవన ప్రాయంలో యవన కోరికలు రకరకాలుగా ఉండొచ్చు. 30వ సంవత్సరం వచ్చేటప్పటికి నీ కుటుంబము, పిల్లలు, వీటి బాధ్యతలు, వీటి ద్వారా నీ సమయం వ్యర్థమైపోవచ్చు. కానీ 40, 50, 60, 70, 80 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు గుర్తించాలి, దేవుడు నీ ప్రవర్తనను, నీ పరిస్థితిని మార్చుకోవడానికి ఇచ్చాడు. నిన్ను వృధాగా ఈ భూమిపైన పుట్టించి వృధాగా నిన్ను చంపి లేదా నీ మరణం అయిపోయిన తర్వాత గోతిలో పాతి పెట్టడానికి దేవుడు నిన్ను ఈ భూమిపైకి పంపించలేదు. నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆయన అందుకే అంటున్నాడు, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు. మనస్సు తిప్పుకొని నీకు ఇచ్చినటువంటి జీవితము, నువ్వు చేసినటువంటి తప్పులు నీకు శిక్షకు కారణము కాకుండా ఉండినట్లు నీ మనస్సు మార్చుకున్నట్లయితే, నీ యొక్క చెడు లేదా కీడు లేదా నువ్వు చేస్తున్నటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి పనులను విడిచిపెట్టినట్లయితే, నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే, వ్యర్థమైపోతున్న వృధాగా పోతున్నటువంటి నీ సమయాన్ని నువ్వు కాపాడుకోగలిగినట్లయితే, నువ్వు వ్యర్థపరుస్తున్నటువంటి సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే, ఆ సమయాన్ని బట్టి నీకు దేవుడు మేలు చేయడానికి ఎదురు చూస్తున్నాడట. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి, మేమేమీ చేయలేదని నేను చెప్పొద్దండి. ఎందుకనంటే నువ్వు కూర్చుని ఆలోచన చేస్తే నువ్వు ఎన్ని రోజులు రాసినా నీ అక్రమ సంబంధమైనటువంటి క్రియలు నీ జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. సమస్య ఏమిటంటే నువ్వు దాని గురించి ఆలోచించడానికి కూడా ఇష్టపడవు. వెంటనే ఏమంటావంటే నేనేం చేయలేదంటావు.
పాపిని దేవుడు పిలిచి ఒరే పాపి అని అంటే పాపి ఏమంటే నేనేం పాపం చేశాను అంటాడు. ఎవరి జీవితమైనంతే, అది నాదైనా మీదైనా సరే, మనం కూర్చొని ఆలోచన చేస్తే వీ కెన్ ఫైండ్ సో మెనీ సిన్స్ ఇన్ అవర్ లైఫ్. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇజ్రాయేలీయులారా, ఇక్కడ ఇజ్రాయేలీలు కాదు, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇజ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలు, ఇప్పుడు క్రైస్తవులు దేవుని యొక్క ప్రజలు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరెందుకు మరణము నొందుదురు? ఇది ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుతుని బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి. దేవునిని ఆశ్రయించటము అని అంటే, దేవుని పైన ఆధారపడటం అని అంటే, దేవునిని ఆశ్రయించినటువంటి వారందరూ బ్రతుకుతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయనంటే, దేవుని పైన ఆశ్రయించినటువంటి వ్యక్తి, దేవునిని ఆశ్రయించినటువంటి వ్యక్తి తన ప్రవర్తన విషయంలో తాను మార్చుకోవాల్సినటువంటి కోణాలన్నిటినీ కూడా, ప్రవర్తన అంతటిని కూడా మార్చుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. ఇంకెంతగా మించినటువంటి స్పష్టమైనటువంటి వాక్యం ఇంకోటి ఉండదండి. లేఖనాలు మాట్లాడుతున్నాయి, దినములు చెడ్డవి గనుక, పరిస్థితులన్నీ కూడా మనకి కీడు కలిగించేవి గనుక బుద్ధిమంతుడైతే ఊరకుంటాడట. ఏదో ప్రయత్నం చేసి ఇంకా ఉన్న పరిస్థితి కంటే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకో, లేదా బయటికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ ఇష్టానుసారంగా బయట తిరిగితే ఏదో ఒక టైంలో కరోనా వైరస్కి గురయ్యేటువంటి ప్రమాదం. బుద్ధిమంతుడైతే ఆ పరిస్థితులకు పోకుండా జాగ్రత్తగా ఉంటాడు. బుద్ధి లేనివాడైతే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, సినిమాలకి, ఇప్పుడు సినిమాలు లేవు ప్రస్తుతానికి, హోటల్స్కి ఇష్టానుసారంగా తిరిగేటువంటి పరిస్థితి. ఎక్కడ వాడు నష్టాన్ని కొని తెచ్చుకుంటాడో తెలియదు. లేఖనాలు ఏమైనా మాట్లాడుతున్నాయో మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం అంటుంది, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షకు, అంటే మీకు శిక్ష కలిగించకుండా, మీ శిక్షకు కారణము కాకుండా ఉండినట్లు వాటిని విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమములన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోనండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పాత పరిస్థితిని, పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. క్రొత్త ఉద్దేశం, ఈ క్రొత్త ఉద్దేశం ఏదై ఉండాలంటే, క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి ప్రవర్తనను అనుసరించి జీవించేటువంటి క్రొత్త ఉద్దేశంతోటి ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఏమి నేర్చుకోవాలండి? ఏవి మేము ఆయన గురించి తెలుసుకొని ఆయన బాటలు లేదా ఆయన మార్గంలో నడవాలండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు మరణించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని ప్రేమించలేదు, పాపులను ప్రేమించాడు. పాపము వారిని లొంగ తీసుకొని నాశనములకు తీసుకుని వెళ్తూ ఉంటే, అయ్యో వాడు నశించిపోతున్నాడే అని యేసయ్య ఆ నశించిపోతున్నటువంటి పాపి దగ్గరికి వెళ్ళి తనను మారు మనస్సు అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడైన తరువాత మన కొరకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి పాపి నశించిపోకుండా పాపి ప్రభువుని తెలుసుకునే విధంగా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వేం నేర్చుకోవాలనంటే, ఆయన శరీరముతో భూమిపైన జీవించి పాపము చేయకుండా ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఈ భూమిపైన జీవించి దేవుని యొక్క శక్తిని భూమి మీద ప్రదర్శించాడు. ఆయన ఈ భూమిపైన జీవించి తన ప్రవర్తనను బట్టి ఆయన ప్రవక్త అని, ఆయన దేవుని కుమారుడని మనుషుల చేత కొనియాడబడ్డాడు. ఆయన ప్రవర్తన అంతటిని పరిశీలించినటువంటి వారు, ఆయనలో ఏ లోపము లేదు, పాపము లేదు, ఎటువంటి దుర్మార్గత ఆయనలో కనపడలేదు, ఎటువంటి అన్యాయమైనటువంటి తీర్పు ఆయన దగ్గర లేదు. పాపిని అంటే వ్యభిచారములో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చారు యూదులందరూ. తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, బోధకుడా, మాకున్నటువంటి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ వ్యభిచారము చేస్తే, స్త్రీ అంటే వివాహమైనటువంటి ఒక ఆడ మనిషి, ఆవిడ భర్తతో కాకుండా ఈ మరొక పురుషునితో గనక కలిసి ఉన్నట్లయితే, ఆ సందర్భంలో వాళ్ళు పట్టుకున్నట్లయితే, ఆ స్త్రీని అంటే వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని వారి ధర్మశాస్త్రంలో ఉంది. యేసయ్య దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చారు. ఇదిగో ధర్మశాస్త్రం అయితే ఇలా చెప్తుంది కదా, మరి నువ్వేం చెప్తావు అని అడిగారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, ఆ పాపిని అంటే పాపి అయినటువంటి స్త్రీని ఆయన రక్షించగోరి ఆయన ఏమన్నారంటే, ఆవిడ పాపం చేసిందని చెప్పి మీరు పట్టుకొచ్చి కొట్టి చంపుతారంటారు కదా, వెరీ గుడ్, మంచిదే. అయితే
మీరు పాపము చేయనటువంటి వారు మీలో ఎవరున్నారో వారు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు. మీలో పాపము చేయనటువంటి వాడు మొదటి రాయి ఆవిడ మీద వేయవచ్చు అన్నాడు. అందరూ రాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. ఎందుకనంటే అందరూ పాపులే. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించడానికి వచ్చానంట. పాపపు జీవితంలో నుండి మనల్ని విడిపించి యథార్థమైనటువంటి లేదా ఒక నూతనమైనటువంటి దేవుని ఉద్దేశానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆయన పాపమును ప్రేమించడం లేదు కానీ పాపిని ప్రేమిస్తున్నాడు. పాపి పాపములో కూరుకుపోయి ఉన్నాడు, ఇరుక్కుపోయి ఉన్నాడు, అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. పరిస్థితులు అతను అందులో నుంచి బయటికి రానివ్వటం లేదు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను పాపుల కొరకు వచ్చా, వారిని నేను విడిపిస్తాను. వారి పాపములకు వారికి రావలసినటువంటి శిక్షను నేను భరించాను. వారి పాపమునకు మరణమే వాళ్ళకి శిక్ష అయితే నేను మరణించాను వారి నిమిత్తం. కాబట్టి వారికి ఇక మరణం లేదంటున్నాను. ఆయన నుంచి నువ్వేం నేర్చుకోవాలనంటే, నువ్వు శరీరముతో ఉన్నంత కాలము కూడా పాపము చేయకుండా జీవించడం ఎలాగో యేసయ్యను వెంబడించితే నీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? ఆయన లేరు కదా ఇక్కడ అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు యేసయ్యను అంగీకరిస్తే పరిశుద్ధాత్మ నీ లోపలికి ప్రవేశించి నీ ఆలోచన అంతటిని కూడా నీకు తెలియజేస్తుంది. నీ ప్రవర్తనను నీకు చూపుతుంది, నీ ఉద్దేశాలను, నీ కోరికలను చూపుతుంది. అందులో ఉన్నటువంటి కీడేమిటో, చెడేమిటో, మంచేమిటో నీకు తెలియజేస్తుంది. తద్వారా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి అవకాశం. ఇక్కడ ఎహెచ్కేల్ గ్రంథంలో అదే చెప్పబడుతుంది. మనస్సు త్రిప్పుకొని అక్రమములను మీకు శిక్షా కారణములు కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. యేసయ్య దగ్గరికి వస్తే నీకేం మేలు జరుగుతుందనంటే, యేసయ్య జీవితం ఎలా ఉందో నీ జీవితం ఎలా ఉందో రెండు పక్క పక్కన నీకు కనబడుతుంటాయి. వెంటనే నీకు అర్థమవుతుంది, నేను తప్పు చేస్తున్నాను కాబట్టి మార్చుకోవాలి. తద్వారా యూ విల్ బి సేఫ్. నువ్వు రక్షించబడటానికి అవకాశం. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. దేవుడు నువ్వు చచ్చిపోవటం వల్ల ఆయన సంతోషించడట. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నువ్వు తప్పు చేసావని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది యవనస్తులు తమ ఇష్టానుసారంగా తమ కోరికలను తీర్చుకోవడానికి యవనస్తులైనటువంటి ఆడపిల్లల మీద భయంకరమైనటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారు. ఆ సందర్భాలలో పోలీసులు ఇక వాళ్ళని కంట్రోల్ చేయడానికి, మిగతా వాళ్ళని భయపెట్టడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని కాల్చి చంపేస్తున్నారు. పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో చట్టాన్ని వారి చేతిలో ఉంది కాబట్టి వారిలో ఇక మార్పు రాదేమో, వారు పశువుల్లాగా ప్రవర్తించారు కాబట్టి చంపేద్దామని చెప్పి చంపేస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అలా చచ్చిపోవడానికి దేవుడు ఇష్టపడటం లేదట. ఎందుకనంటే నువ్వు నువ్వు ఒక వ్యక్తిగా ఈ భూమిపైకి వచ్చావు. ఈ భూమిపైన నువ్వు వృధాగా చనిపోతే దేవునికి దానివల్ల ఉపయోగం లేదు. నీ జీవితం వ్యర్థంగా పోకూడదు, నీ జీవితం వృధా అయిపోకూడదు. నీ జీవితము దేవుని రాజ్యములో నిన్ను దేవుడు చూడటం ద్వారా సంతోషించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. నీ జీవితాన్ని వృధాగా నువ్వు పాడు చేసుకుంటున్నావు. దేవుడు అవకాశం ఇస్తాడు. దినములు చెడ్డవి గనక యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సమయాన్ని పోనీయక, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవుని లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ఉద్దేశాలను తెలుసుకొని నీ ప్రవర్తన అంతటిని మార్చుకొని మీరు బ్రతుకుట ద్వారా దేవుడు సంతోషపడతాడట. మరణించడం సహజమే, అందులో ఏమీ సందేహం లేదు. కానీ మరణము తర్వాత ఉన్నటువంటి జీవాన్ని ఆపేక్షించి ఎవరైతే తమ కీడుని విసర్జించి మేలుతో జీవిస్తారో వారి విషయమై దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది అదే. మనుష్యులు అంటే పాపులు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చేంజ్. క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు గనక మార్పులోనికి రాగలిగితే నువ్వు బ్రతికేటువంటి అవకాశం. నువ్వు ఈ భూమిపైన కూడా దేవుని నీతిని బట్టి, దేవుని సన్నిధితోటి జీవించేటువంటి అవకాశం, అలాగే చనిపోయిన తర్వాత సంతోషంగా ఆ మరణాన్ని కూడా నువ్వు ఇష్టముతోటి అంగీకరించి మరణము ద్వారా పునరుద్ధానంలోనికి యేసుక్రీస్తు ప్రభువుని చేరుకునేటువంటి అవకాశం. ఇట్టి స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి ఆశపడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు. పరిస్థితులు అంటే దినములు చెడ్డవిగా ఉన్నాయి, మీరు సమయాన్ని పోనించి మీరు గనక నాశనములోనికి వెళితే అది ఆయనకి సంతోషము కాదట. కాబట్టి సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగము చేసుకొని నువ్వు ఎక్కడైతే నీ సమయాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నావో, ఎక్కడైతే నీ ఆలోచనలకి నువ్వు సమయాన్ని ఇచ్చి ఆ వ్యర్థమైనటువంటి ఆలోచనలతోటే నువ్వు నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నావో, ఏదో ఒక కోరికను లేదా ఒక ఆలోచనను, ఒక ఊహను నీ లోపల పెట్టుకొని దాని గురించి ఆలోచన చేస్తూ నీ సమయం అంతా పోయిన తర్వాత ఒక 2 గంటల తర్వాత లేచి నేను ఇప్పుడు వరకు ఏమి ఆలోచించాను అని చూస్తే
అందులో నువ్వు ఆలోచించినటువంటి నీ ఊహ అంతా కూడా వ్యర్థమే. దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. అదే దేవుని లేఖనాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఈ లేఖనం ఏం మాట్లాడుతుంది, లేఖన ఉద్దేశ్యం ఏమిటి, లేఖనం దేని గురించి మాట్లాడుతుంది, ఆ లేఖనం ద్వారా నేను ఏ విధంగా మార్పు చెందాలి అని నువ్వు ప్రయత్నం మొదలు పెడతావో ఆ ప్రయత్నం ద్వారా ఏమవుతుందంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలుగుతావు, దేవుని కృపలోనికి వెళ్ళగలుగుతావు. దేవుని యొక్క ఆశ ఏదైతే ఉందో, దేవుని పైన ఆశ్రయింపదగినట్టు, దేవుని పైన ఆశ్రయించేటువంటి, దేవుని పట్ల శ్రద్ధ కలిగి దేవుని కూర్చున్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి అవకాశం. మన జీవితం ఎలా ఉందో, మన పరిస్థితి ఎలా ఉందో మనం గ్రహించాలి. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియా గారి ద్వారా మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. జెర్మయా 29:13. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. దీని ఉద్దేశం ఏమీ లేదండి, సమయాన్ని వ్యర్థం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వాడు, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఎవరైతే దేవుని లేఖనాల గురించి, దేవుని ఉద్దేశాన్ని గురించి, దేవుని కొరకు ఎవరైతే పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో వెతుకుతారో వారందరూ కూడా వారి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటున్నారు అని పరిగణించబడతాం. దేవుడు అంటున్నాడు, నన్ను పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసినట్లయితే మీరు నన్ను కనుగొందరు. ఇందులో ఏమైనా సందేహం ఉందానంటే సందేహమే లేదు. యూ కెన్ ఫైండ్ హిమ్. అది నిజం కాకపోతే నేను బోధించవలసిన అవసరమే లేదు. వెన్ ఐ వాజ్ సర్చింగ్ ఐ ఫైండ్ గాడ్. నేను దేవుణ్ణి వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడగలిగా. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకి నేను సమాధానమే చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నా. దేవుడు ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ దేవుని దగ్గర సమాధానం, కానీ ఆయన అడిగేటువంటి ప్రశ్నలో 100 కొలది ఉండవు. ఒకటే ప్రశ్న ఉంటుంది, ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తావో నువ్వేమిటో, నీ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడానికి ఏమిటి కారణం అంటే, దేవుణ్ణి నేను ఎందుకు ఆశ్రయించాలి అనేటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే నువ్వు ఎందుకు ఆలోచించాలో దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వెందుకు ఆశ్రయించాలి అని అంటే, నువ్వు పాపములో ఉన్నావు కాబట్టి నువ్వు ఈ లోకములో జీవించినంత కాలము కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం. నువ్వు మనస్సు మార్చుకుని దేవుని దగ్గరికి వస్తే, పాపాన్ని విడిచిపెడితే నీ జీవితం వల్ల ప్రయోజనం ఉంది. తద్వారా అది దేవుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది, ఐజయా 55:6-7-8 వర్సెస్లో. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-8 వచనాలు. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకొడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి. దేవునిని వెతకటానికి ఇప్పుడు మనకు సమయం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ సమయం కూడా ఉండదట. దయచేసి మీరు గుర్తించండి. ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు చాలామంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వారికి సమయం లేదు. దే హ్యావ్ ఓన్లీ డే ఆర్ హాఫ్ డే ఆర్ ఏ అవర్, 1 గంట 2 గంటలు, 1 రోజు 2 రోజులు 3 రోజులు, వాళ్ళకి సమయం లేదు. దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. నీకు సమయం ఉంది, ఇంకా నువ్వు వెంటిలేటర్ మీద లేవు. నువ్వు ఇప్పుడు వెతకాలి. లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. ఆయన దొరికే కాలంలో వెతకాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని యొక్క ప్రేమతత్వం, దేవుని ఆశ్రయించినటువంటి వారందరినీ ఆయన సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈ లోకానికి సంబంధించిన ఉన్నతమైనటువంటి పొజిషన్స్ కాదు, పరలోకములో నీకు ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నిన్ను అక్కడ ఉంచాలని ఆశపడుతున్నాడు. నీకోసం ఒక ప్రణాళిక ఉంది, ఆయన దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. తండ్రికి తన పిల్లల విషయంలో ఒక ప్లానింగ్ ఉంటుంది. పిల్లల్ని ఎట్లా చదివించాలి, ఏం చదివించాలి, వాడు ఏం చదవగలడు, వాడు చదివినటువంటి వాడికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి వాడికి ఏ ఉద్యోగం అయితే బాగుంటుంది, ఏ పని చేయిస్తే బాగుంటుంది. అలాగే దేవుడైనటువంటి తండ్రికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నీ కొరకు ఒక ఉద్యోగం ఉంది, నీ కొరకు ఒక పొజిషన్ ఉంది అక్కడ. దాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, పోగొట్టుకుంటున్నావు. తద్వారా నీ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, 2వ జీవితాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు. 2వ జీవితం అంటేనే ఈరోజు మనుషులు ఆలోచించడానికి ఇష్టపడటం లేదు.
ఎందుకనంటే చస్తే చేస్తాం, అందుకే మాస్కులు కూడా లేకుండా బయట తిరుగుతున్నాం. కానీ దేవుడు మాత్రం నీ జీవితము వృధాగా పోవటానికి ఇష్టపడటం లేదు. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకో. వృధాగా నీ జీవితం పోతే దేవునికి ఏమాత్రం సంతోషం లేదు. భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. మనం అనుకున్నట్టుగా ఒక తప్పు చేస్తే వెంటనే చంపేయాలి అనేటువంటి పరిస్థితి దేవుని ఉద్దేశంలో లేదట. దేవుడు సమయాన్ని ఇచ్చి ఆ తప్పును అంగీకరించిన తర్వాత చాలామంది ఖైదీలు వారు భయంకరమైనటువంటి హత్యలు చేసి ఉరిశిక్షలు పడి, ఆ యావజ్జీవ కారాగార శిక్షలు పడి వారు యావజ్జీవము జైల్లో ఉన్నటువంటి వారు ఉరిశిక్ష అమలు జరిగేటువంటి సమయంలో దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి అంగీకరించి సంతోషంగా చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంతకుముందు చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. కానీ వారు దేవుని కలుసుకున్నప్పుడు ఈవెందో వారు ఈ లోకంలో మరణించినా కూడా దేవుని యందు సంతోషంగా మరణించారు. చాలామంది ఉదాహరణ. దేవుడు భక్తిహీనులైనా దుష్టులైనా విడిచిపెట్టి నరకంలోకి త్రోసివేయాలని ఆశపడలేదు. నరకంలోనికి ఒక వ్యక్తి వెళ్ళాడు అని అంటే అది ఇంకా వృధా అయిపోయినటువంటి వ్యక్తి జీవితం. అటువంటి పరిస్థితి నా జీవితంలో దేవుడు ఉండాలనుకోవట్లేదు. మనము ఏదో విధంగా దేవునికి ఉపయోగపడాలని. వృధా ఉపయోగం, వ్యర్థమైందా ఉపయోగపడిందా? నీ జీవితం ఉపయోగపడుతుందా, వ్యర్థమవుతుందా? నీ జీవితం నీ కొరకేనా, లేదా నీ జీవితం దేవుని ఉద్దేశానికి అనుగుణంగా దేవుని కొరక? నీ జీవితానికి మేలేమిటో కీడేమిటో నీకు ఆలోచన. లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరు ఎంతమంది నన్ను అంగీకరిస్తారో, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ కూడా, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. నువ్వు ఆయనను అంగీకరిస్తే, నువ్వు ఆయన్ని విశ్వసిస్తే, ఆయన మార్గమును వెంబడించడానికి నువ్వు ఇష్టపడి ఆయన మార్గములకు వచ్చినట్లయితే, లేఖనాలు మాట్లాడుతున్నాయి, నువ్వు దేవుని పిల్లవానిగా, దేవుని పిల్లవాడిగా పిలువబడటానికి, దేవుని పిల్లలుగా వారసత్వాన్ని పొందుకోవడానికి దేవునికి అవకాశం ఇస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, నువ్వు అంగీకరిస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను వారసుడిగా దత్తత స్వీకారం జరుగుతుంది. నిన్ను దత్తత తీసుకుంటాడు దేవుడు. నువ్వు అంగీకరించకపోతే, లేఖనాలు మాట్లాడుతున్నాయి మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారికి చెప్పారు. పనికొచ్చేటువంటి వారు, ఉపయోగపడేటువంటి వారు ఆయన దేవుడు సమకూర్చుకొని పరలోకంలో చేర్చుకుంటాడు. పనికి రానటువంటి వారిని నరకంలో అగ్నిలో కాల్చివేస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయి, ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేస్తున్నావా, దుర్వినియోగం చేస్తున్నావా? లేఖనాలు మాట్లాడుతున్న ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన కోరికలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించండి. దేవుని చిత్తం మనకు ఎలా తెలుస్తుంది? దేవుని లేఖనాల దగ్గర మనం కూర్చుంటే దేవుని స్వరం మనతో మాట్లాడుతుంది. అయ్యా, ఈ విషయంలో, ఈ పని చేయటంలో మీ చిత్తం ఏమిటి, మీ ఉద్దేశం ఏమిటి అని అడిగితే దేవుడే మనకి స్వయంగా సమాధానం ఇస్తారు. దేవుని చిత్తము గ్రహించటము దేవునితో కలిసి జీవించేటువంటి వారికి చాలా సులభం. అసలు నువ్వు దేవుని ఆశ్రయించకుండా నీ జీవితాన్ని వ్యర్థముగా పాడు చేసుకుంటూ ఉన్నట్లయితే అసలు దేవుని గురించి, దేవుని చిత్తాన్ని గురించి గ్రహించేటువంటి అవకాశమే లేదు. అది ఒక
ఈ లోకమంతా కూడా ఏంటంటే దేవుని లేఖనాలు లేదా దేవుని యొక్క చిత్తము అని అంటే దాన్ని అసలు కొట్టిపారేస్తున్నాం, దాన్ని అంగీకరించే పరిస్థితి. చాలామంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కూడా దేవుని చిత్తం అని చెప్పి వారి సొంత ఆలోచనలు కూడా బయలుపరుస్తున్నారు. ఇవి అవి మొత్తం మీద ప్రజలని మోసములోను తప్పుత్రోవలను నడిపిస్తున్నారు. కాబట్టి మనమే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. నేను చెప్పేటువంటి వాక్యమైనా సరే నువ్వు నమ్మి విశ్వసించడానికి అవకాశం లేదు. లేఖనాలను పరిశీలించి దేవుని లేఖనాలు ఆ విధంగా ఉన్నాయో లేదో, లేఖనాలు ఆ విధంగా మాట్లాడుతున్నాయో లేదో దానిని గురించి నువ్వు గుర్తించి దానిని బట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. నేను చెప్పేటువంటి మాటను బట్టి నువ్వు గుడ్డిగా దేవుణ్ణి నమ్మటానికి వీల్లేదు. నేను విగ్రహారాధనలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఒకరు చెప్తే నేను చేస్తున్నటువంటి భక్తిని విడిచిపెట్టి రావటానికి నేను అంత సులువుగా లోబడేటువంటి వ్యక్తిని కాను. కానీ దేవుని స్వరము వినగలిగినట్లయితే దే కెన్ ఫైండ్ వాట్ ఈస్ ద ట్రూత్. నువ్వు దేవుని స్వరం వింటేనే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలనంటే ఖచ్చితంగా అది ఆత్మ సంబంధమైనటువంటి క్రియగా ఉండాలి. ఆత్మ నీతో మాట్లాడేటువంటి స్థితిలో ఉండాలి. దానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కూడినటువంటి దేవుని యొక్క స్వరం వినగలిగేటువంటి అనుభవం ఉండాలి. అటువంటి స్థితిలోనే ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించగలుగుతా. వారసత్వంగాను లేదా మా పూర్వీకులు క్రీస్తుని వెంబడించారు కాబట్టి నేను వెంబడిస్తున్నానను చెప్పేటువంటి భక్తిని అది వారసత్వపు భక్తి, అందరూ ఆచరించేటువంటి ఆచారమే కానీ అది నిజమైనటువంటి క్రీస్తుకి సంబంధించినటువంటి భక్తి మార్గం కాదు. ఎవరికి వారు క్రీస్తుతో ప్రత్యక్షమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి. అటువంటి సంబంధం లేకుండా నువ్వు భక్తిలో ఉన్నావు అని అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. లేఖనాలు ఇక్కడ మాట్లాడుతున్నాయి, దయచేసి వినండి. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 15 నుంచి 17వ వచనంలో, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. లోకమంతా కూడా ఏంటంటే రకరకాలైనటువంటి మత్తుల్లో అందరూ మద్యమే సేవిస్తున్నారంటే కాదు. మద్యం అనేటువంటిది ఒక మత్తు అయితే, డబ్బు అనేటువంటిది ఒక మత్తు అయితే, వ్యభిచారం అనేటువంటిది ఒక మత్తు అయితే, ఆటపాటలు అనేటువంటిది ఒక మత్తు అయితే, లేదా మొబైల్ ద్వారా రకరకాలైనటువంటి చెడ్డ స్వభావాన్ని, చెడ్డ ప్రేరేపణలు లేదా చెడ్డ మూవీస్ ద్వారా ఏ పని అయితే నీకు అలవాటుగా మారిపోయిందో, ఏదైతే నిన్ను ఆ మత్తులో పడవేసిందో, చెడ్డ సంబంధించినటువంటి అంటే చెడుకు సంబంధించినటువంటి ఏ పనైనా సరే నిన్ను పదే పదే దానికి ప్రేరేపిస్తూ అదే కోణంలో ఉంచినట్లయితే దానిని మత్తుగా పరిగణించబడుతుంది. మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారం కలదు. నువ్వు దేనినైతే ఎక్కువగా ఆపేక్షిస్తున్నావో దేవుణ్ణి కాకుండా అది నిన్ను మత్తులో పడవేస్తుంది. దాని ద్వారా నీకు కీడు కలుగుతుంది. ఆత్మపూర్ణులై ఉన్నటువంటి వారు వారిలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి అందులో నుంచి బయటకు రాగలుగుతారు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చించుచు మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు సద్వినియోగం చేసుకునేటువంటి వారు, సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారు ఈ విధంగా తమ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుకొని కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. నువ్వు ఎంత సమయము దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావో ఆ సమయంలో దేవునిని కీర్తించడం ద్వారా, స్తుతించడం ద్వారా, పాటలు పాడటం ద్వారా, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, నువ్వు ప్రార్థన చేయటం ద్వారా, ఏదైనా ఒక వ్యక్తికి దేవుడు మేలు చేస్తే ఆ పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించడం ద్వారా, ఇవన్నీ నువ్వు చేయటానికి నువ్వు గనక సమయాన్ని ఇవ్వగలిగితే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సమయాన్ని ఇవ్వగలిగితే, సమయాన్ని ఇవ్వలేను అనేటువంటి మాట మీ నోటిలోంచి వచ్చింది అని అంటే ఇక మీ జీవితము వృధాగా పోయినట్టే. నువ్వు సమయాన్ని ఇవ్వగలవు. ఏది నీకు అసాధ్యమైంది కాదు. ఎందుకంటే దేవుడు తన పోలికలో నిన్ను సృష్టించాడు. యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ద రాంగ్ వే ఆర్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ వే. నువ్వు మంచి మార్గంలో వెళ్ళినా చేయగలవు, చెడు మార్గంలో వెళ్ళినా చేయగలవు. చెడును చేయగలిగినటువంటి మనిషి మంచిని కూడా చేయగలడు. కానీ ఆ వ్యక్తి మంచి వైపు అంటే ఏదైతే సరైనటువంటి మార్గమో ఆ మార్గంలో తిరగనంత వరకు, ఆ మార్గముల గురించి ఆలోచించినంత వరకు వాడికి చెడే మంచిగా కనపడుతుంది.
ఒక్కసారి ఆ వ్యక్తి కనుక చెడుని విడిచిపెట్టి మంచి మార్గంలోకి వస్తే ఇక వాడిని వెనక్కి తీసుకువెళ్ళటం ఎవరి వల్ల కాదు. ఇక్కడ లేఖనాలు అదే మాట్లాడుతున్నాయి. ఎవరైతే క్రీస్తు కొరకు పట్టబడతారో, ఎవరైతే క్రీస్తు కొరకు క్రీస్తుని వెతుకుతూ ఉంటారో, క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారో, వారందరూ కూడా ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి. సంఘం యొక్క ఉద్దేశం ఇదే. సంఘము దేవుని యొక్క అనాది కాల ప్రణాళికలో ఉందట. ఆయన ఇంకనూ భూమిని సృష్టించక మునిపే, ఆయన ఇంకనూ ఈ యొక్క విశ్వాన్ని సృష్టించక మునిపే సంఘము గురించి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. సంఘములో ఎవరైతే సత్యమును నిజమైనటువంటి దేవుని వెంబడిస్తున్నారో వారు ఎల్లప్పుడూ కూడా తమను తాము ప్రోత్సహించుటూ ఒకరికొకరు లోబడి ఉండటానికి దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నాడు. దాని కొరకు ఆయన అనేక మందిని సంఘములో చేర్చడానికి పరిశుద్ధాత్మని భూమిపైకి పంపించి ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. దేవుని స్వరాన్ని విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా దేవుని పైన ఆధారపడి దేవుని వెంబడిస్తున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి తిరిగి ఈ లోకంలోనికి పడిపోయేటువంటి పరిస్థితి లేదా అనంటే బహుశా ఉంది. అది వారి ఇష్టానుసారంగానే జరుగుతుంది. దేవుడైతే వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దేవుడు ఎవరిని కూడా వారి జీవితము వృధా అయిపోవటానికి, వ్యర్థమైపోవటానికి ఇష్టపడలేదు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఆ తీర్పు లోకంలోనికి వచ్చింది, అంటే దేవుని యొక్క వెలుగు లోకంలోనికి వచ్చింది. కానీ మనుషుల యొక్క క్రియలు చెడ్డమైనవి కనుక దేవుడు లోకంలోనికి వచ్చాడు, తన స్వరాన్ని పంపిస్తున్నాడు, దేవుడే మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దుష్టత్వానికి లేదా చెడ్డ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు వారి యొక్క చెడు స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు కనుక వెలుగు దగ్గరికి రావటం లేదు. ఎందుకనంటే క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావనంటే నీ లోపమేంటో, దోషమేంటో, నీ పాపమేంటో, నీ అతిక్రమమేంటో, నీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటో, ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి రాగానే నీకు తెలియజేయబడతాయి. ఆయన దగ్గరికి రాకముందు తెలియదా? తెలుసు. కానీ అందులో నువ్వు సంతోషంగా గడుపుతున్నావు, దాని ద్వారా వచ్చేటువంటి లాభాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి ఆ లాభం వస్తుంది కాబట్టి నువ్వు సంతోషంగా ముందుకెళ్తున్నావు. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో సాధారణంగా జ్వరం వచ్చినటువంటి పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళ ఆర్గాన్స్ అమ్మేసుకున్నారంట డాక్టర్. ఏం మాట్లాడాలో, ఆ మనుషుల గురించి మీరు ఏమంటారో మీ ఇష్టం. వైద్యుల దగ్గరికి వైద్యానికి పేషెంట్ వస్తే పేషెంట్ యొక్క పార్ట్ అంటే ఆ కిడ్నీయో లేకపోతే ఆ లివరో లేకపోతే ఆ గుండెో తీసి అమ్మేసుకున్నారట. ఇప్పుడు మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది, మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంది? అందరూ ఉన్నారు అలాగంటే అందరూ లేరు, కానీ కొందరు ఉన్నారు కదా. ఎందుకున్నారు అలాగా? ఎందుకున్నారంటే వారు పూర్తిగా చీకటిని ప్రేమిస్తున్నారు, పూర్తిగా చెడు మార్గాన్ని ప్రేమిస్తున్నారు. వారికి అక్కడ సంతోషం ఉంది, డబ్బు వస్తుంది వాళ్ళకి, కాబట్టి ఆ డబ్బే వాళ్ళకి ప్రాధాన్యం. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పని గురించి ఆలోచన లేదు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసామనంటే వాళ్ళు చెప్పే సమాధానం మీకు చాలా వింతగా అనిపిస్తుంది. చాలా దేశాల్లో మనుషులు తింటున్నారండి, మేము కిడ్నీలు అమ్ముకుంటే తప్పేంటి? చీకటిలో ఉన్నటువంటి వారి ఆలోచన దయచేసి ఆలోచించు. నువ్వు వెలుగు సంబంధంగా ఉన్నావా? నువ్వు దేవునిని ఆశ్రయించేటువంటి స్థితిలో ఉన్నావా? లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే దేవునిని ఆశ్రయించుడి, ఆయనను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. సీక్ మీ అండ్ లివ్. నన్ను చూడండి, నన్ను వెతకండి, మీరు జీవించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. నువ్వు దేవుణ్ణి వెతకటానికి సమయాన్ని పోనివ్వకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, దినములు చెడ్డవి గనుక నువ్వు జ్ఞానము కలిగి దేవునిని వెతకటానికి ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా రెండవ జీవములోనికి నడిపించి, అంటే నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించి యుగయుగాలు ఆయనతో కలిసి జీవించడానికి అవకాశం ఇస్తాడు. నువ్వు ఆయన్ని ఆశ్రయించావు అని అంటే నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు. ఆశ్రయించాలనంటే యు మస్ట్ హ్యావ్ సమ్ చేంజ్. నీలో కొంత మార్పు కావాలి. ఆ మార్పు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు.
కీడుని విడిచిపెట్టమంటా, దుర్మార్గతను విడిచిపెట్టమంటాడు. సమయాన్ని వ్యర్థంగా మీరు పాడు చేసుకోవద్దంట. దినములు చెడ్డవి గనక యు మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్. నువ్వు ఎలా ఉన్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో, నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ఇష్టమేమిటో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఏమి చేయమంటున్నాడో దానిని వెతికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాను. వెతికితే ఖచ్చితంగా ఆయన దొరుకుతానంటున్నాడు. వెతుకుతావను ఆలోచించు. నువ్వు వెతికితే ఆయన దొరుకుతానంటున్నాడు. నీ ఆలోచన దేవుని తట్టు తిప్పితే ఆయన ఆలోచన నీ తట్టు తిరుగుతుందంటున్నాడు. నీ కొరకు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ ఈ యొక్క ప్రపంచమంతా కూడా, లోకమంతా కూడా సంచరిస్తుంది. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే తమ పాపమును విడిచిపెట్టాలని కోరుకుంటున్నారో, ఎవరైతే తమ దుర్మార్గమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలని ఆశపడుతున్నారో వారందరితో కూడా దేవుడు పనిచేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో కూడా పనిచేస్తాడు. నువ్వు సిద్ధపడినట్లయితే, నువ్వు దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే, నీ ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడినట్లయితే, దేవునిని ఆశ్రయించినట్లయితే నువ్వు బ్రతుకుతావు తప్పకుండా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ యేసయ్య, అయ్యా మేము బ్రతకాలని ఆశపడుతున్నాము నాయన, మమ్మల్ని బ్రతికించండి. మా ప్రభువా, మేము మార్పు చెందాలని ఆశపడుతున్నాము నాయన. మాలో మార్పు తీసుకురావడానికి మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మీ జ్ఞానము చేత మాకు జ్ఞానమును, వివేకమును కలగజేసి మమ్మల్ని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, మీ స్వరం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు నాయన మార్పులోనికి సమయమును సద్వినియోగం చేసుకునే విధంగా, జ్ఞానముతోటి మిమ్మల్ని బ్రతికే విధంగా మీ బిడ్డలందరినీ ప్రేరేపించి నడిపించమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చే, సిలువ రక్తమునకే ఇచ్చే ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనూన్య సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని ఆశ్రయించి మీరు జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం.